చాలా విషయాల్ని, అత్యంత ముఖ్యమైన విషయాల్ని కూడా మనం ఈ సందర్భంగా విన్నాం. మనం నిత్యం పోరాటాలు చేస్తున్నప్పటికీ ఆ పోరాటాలకు ఒక దశ, మనం ఒక సరైన దృష్టి కలిగి ఈ పోరాటాలు నిర్వహించాల్సిన అవసరాన్ని కూడా చాలా నొక్కి చెప్తూ సారు చాలా విషయాల్ని మాట్లాడడం అనేది జరిగింది. అందరూ కూడా గ్రహించే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సారు విశ్లేషణలో కూడా మనం అర్థం చేసుకునే దాంట్లో కూడా ఏం కనబడుతుంది అని అంటే, ఇప్పుడుండే పాలక వర్గం ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఉద్ధరించే విధానాలు వీళ్ళ దగ్గర లేవు. ఎప్పుడైతే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఈ దేశంలోనికి వచ్చినవో అది అంతా కూడా ఏం చేయగలుగుతుంది అని అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగం పైన అది దాడి చేయగలుగుతుంది అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం ఉంది. మార్పు జరగాలి, వ్యవస్థ అంతా కూడా మారాలి. మారిన విధానాలు మాత్రమే, అంటే మారిన రాజ్యం మాత్రమే రైతాంగాన్ని ఆదుకోగలుగుతుంది, కానీ ఇప్పుడు ఉండే విధానాల్లో మాత్రం మార్పు జరగదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా సార్ మాట్లాడుతున్నప్పుడే మాట్లాడిండు. ఎందుకనంటే మెజార్టీ అంటే దేశంలో ఉండే జనాభాలో దాదాపుగా 60-70% మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. 30-40% మంది ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతుంది నగరాలు అని అనుకున్నప్పటికీ అంత తక్కువ మంది మాత్రమే నగరాల్లో ఉంటున్నారు. నగర జనాభాకు జీతాలు పెంచవలసి వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి దేశంలో కార్పొరేట్ శక్తులంతా కూడా భావిస్తాయి. వాళ్ళు భావించిన దాంట్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని ఆదుకునేటటువంటి విధానాలు వాళ్ళ దగ్గర లేవు అని చెప్పి ఈరోజు స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవం. ఆ రకంగానే అదే విధానాలు ఈరోజు అమలవుతున్నాయి. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయమని చెప్పి ఢిల్లీలో రైతాంగం తిష్ట వేసి కూర్చున్నప్పటికీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో మనం కూడా జిల్లా కేంద్రాల్లో యావత్ జిల్లాల్లో కూడా ఈరోజు ఆందోళన చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ స్పందించడం లేదు. కానీ అధికారంలోనికి రావాలి అని అనుకున్నప్పుడు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని మేము చేస్తాం అంటే, ఆ రోజు స్వామినాథన్ సిఫారసుల్ని మేము అమలు చేస్తాం. స్వామినాథన్ సిఫారసులు రైతు జీవితాన్ని లేదా వాళ్ళు సంపాదిస్తున్న ఆదాయాన్ని అవి రెట్టింపు చేయగలుగుతామని చెప్పి కూడా ఆ రోజు చెప్పినటువంటి విషయం ఉంది. కానీ తీరా అధికారంలోనికి వచ్చిన తర్వాత చేనికి వాళ్ళు పూనుకోగలుగుతారా? ఎవరైతే ఇబ్బందులలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి అంటే, లేదా వాళ్ళే మెజార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆశ చూపితే కానీ మేము అధికారంలోనికి వస్తామని చెప్పి భావించే ఆ రోజు నరేంద్ర మోడీ ఇలాంటి వాగ్దానాలు చేసి ఉండని చెప్పి మనం ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, రాష్ట్రంలో అయినా రేవంత్ రెడ్డి కూడా ఎవరికి వాగ్దానాలు చేసిండు? రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. రైతుల రుణమాఫీ గతంలో ఉండే ప్రభుత్వం అంతో ఇంతో చేసుకుంటూ పోతుంది, కానీ అది చేసింది అప్పులకు వడ్డీ కట్టడానికనే సరిపోలేదు. అందుకోసం పూర్తి రుణమాఫీ చేసే బాధ్యత నాదే అని చెప్పి మాట్లాడిండు. అదొకటే మాట్లాడినది కాదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇట్లాంటి అనేక విషయాలు వాళ్ళు రైతుల్ని బూచు చూపెట్టి, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఏ దానిపైన ఆధారపడి ఉంటారో వాటిని వాళ్ళు ప్రదానం చేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడే అధికారంలోకి రాగలుగుతూ ఉన్నారు. అది వచ్చే రకంగానే మనకుండే పరిస్థితుల్లో మనం నమ్ముతున్నటువంటి స్థితి ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఈరోజు స్పష్టం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తేడాను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పూరించే విషయం లేదు. ఆ రకంగా వాళ్ళు పూర్తి చేయలేదు అని చెప్పి ఆర్థిక రంగ విశ్లేషణ అనేది ఏదైతే ఉందో వాటన్నిటి కూడా సారు చాలా స్పష్టం చేసినటువంటి విషయం ఉంది. అందుకోసం అని చెప్పి రైతాంగం ఈరోజు సమీకృతులు కావాలి. రైతాంగం ఈరోజు ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలోనా లేకపోతే వివిధ సంఘాల ఆధ్వర్యంలోనా అనే విషయం కాకుండా ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా లాంటి సంఘాలు ఈరోజు ఏర్పడి యావత్ దేశంలో కూడా ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్పందించని పరిస్థితుల్లో అనేక ఉగ్రవాద దాడులని లేకపోతే రకరకాల విషయాలు కూడా ముందుకు తీసుకొచ్చి 370 ఆర్టికల్ రద్దు ఇట్లాంటి విషయాలు కూడా చాలా ముందుకు తీసుకొని వచ్చి జనాల్ని నమ్మించే రకంగా జనాల మధ్యలో ఉండేటటువంటి ఈ వైరుధ్యాన్ని పెంచి కొట్లాటలు పెంచి తన్నుకొని చచ్చే రకంగా ఈ పాలక వర్గాలు డైవర్షన్ చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటని కాదు, అనేక విషయాల్లో ఇట్లాంటి పాలన అంతం చేసేటందుకోసం రైతాంగం సమీకృతులై ముందుకు సాగాల్సిన విషయంగా ఉంటుంది అని చెప్పి కూడా మనం గ్రహించాలి. ఆ దాంట్లో మనం గతంలో రద్దు చేసినటువంటి చట్టాల్ని మళ్ళీ దొడ్డిదారిన ముందుకు తీసుకొని వచ్చే రకంగానే
జాతీయ నూతన వ్యవసాయ విధానాన్ని లేదా మార్కెట్ విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టినరు. ఈ దాన్ని వ్యతిరేకించడము అని అంటే రైతులు వాళ్ళు కాపాడుకునేటందుకు, అంటే కార్పొరేట్లకు భూములు ఉండేటందుకోసం, అదే రకంగా మార్కెట్లో కొనుగోలు ఏదైతే ఉందో వాళ్ళు రైతుల ధాన్యాన్ని సేకరించే విషయంలో కూడా వాళ్ళు కార్పొరేట్ శక్తుల ద్వారానే లేదా కార్పొరేట్ మార్కెట్ల ద్వారానే కొనుగోలు చేయాలని అనుకునే విషయానికి భిన్నంగా మనం ఈరోజు జరగాలని కోరుకోవడం అనేది జరుగుతుంది. అది సాధ్యం కాని విషయాలుగా ఉంటాయి అని చెప్పి కూడా మనం అర్థమైనప్పటికీ మనం ఈ దాంట్లో ఈ మార్గంలో తప్ప వేరే రకంగా చేయలేం కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలని, ఆ రకంగా ఈ మన రైతు సంఘం ఇటువంటి పిలుపు ఇచ్చిందని గుర్తు చేస్తూ ఈ దాన్ని విజయవంతం చేసినందుకోసం చాలామంది వచ్చినటువంటి అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.